ఓకే, మరి దోసకాయ నిల్వ పచ్చడి చెప్పేశారు కదండి. ఇంకా అదే ప్రాసెస్ లో మనం సింపుల్ గా చేసుకుంటే ఏమైనా ఉంటాయంటారా? ఉంటాయండి. బొప్పాయితో చేసుకోవచ్చు. క్యారెట్ అండి, క్యారెట్ బొప్పాయితో కూడా చేసుకోవచ్చా? ఓకే, చాలా గుజ్జు గుజ్జుగా దగ్గరకు వచ్చేస్తుంది కదా. అంటే కొంచెం పచ్చిది తీసుకోవాలి. సో పచ్చిది తీసుకుని చేసుకుంటే అది ఎన్ని నెలలు నిల్వ ఉంటుంది? అది 6 months ఉంటుంది. ఓకే, 6 months నిల్వ ఉంటుంది. అండ్ సేమ్ ప్రాసెస్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఏవైతే వేసుకున్నామో అది. మరి ఇప్పుడు మాకు ఏం పరిచయం చేస్తున్నారు? క్యారెట్ తోని నిల్వ పచ్చడి. క్యారెట్ నిల్వ పచ్చడి అన్నమాట. మరి ఇది ఎన్ని నెలలు నిల్వ ఉంటుంది? 3 to 6 months ఉంటుందండి. 3 to 6 months వరకు ఉంటుంది అన్నమాట. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చెప్పండి. క్యారెట్ ముక్కలు, చింతపండు గుజ్జు, వెల్లుల్లిపాయలు, పసుపు, ఉప్పు, కరివేపాకు, ఆవపిండి, మెంతిపిండి, ఇంగువ, ఎండుమిర్చి, కారం, పోపు దినుసులు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? చేద్దామండి. ముందుగా ఏం చేయాలంటారు? ముందు చింతపండు గుజ్జు తీసుకోవాలండి. 1 bowl ఫుల్ వేసేసుకోవచ్చు కదా. ఇంట్లో క్యారెట్ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే, తర్వాత కారమా? ఒక 3 spoons వేసేసి. సో నార్మల్ గా మనం అన్ని వెజిటేబుల్స్ తో కూడా నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు. ఈవెన్ ఫ్రూట్స్ తో కూడా బొప్పాయితో పెట్టుకుంటున్నాం. సాల్ట్ అండి, ఆవపిండి 1 spoon, మెంతిపిండి 1 spoon, పోపు రెడీ చేసుకుని సో మీరు కలుపుతూ ఉండండి. మరి ఇది మిక్స్ అవ్వాలి కాబట్టి ఈ లోపల ఏదైనా చిన్న చిట్కా చెప్పచ్చు కదా మా వ్యూవర్స్ కి? చెప్తానండి. రెగ్యులర్ గా అందరూ ట్రాఫిక్ లో బయటకు వెళ్ళి బ్యాక్ నెక్ డార్క్ అవ్వడము, కళ్ళ చుట్టూ డార్క్ స్పాట్స్ రావడం అవన్నీ అందరిలోనే కనిపిస్తున్నాయి కదా. తగ్గాలంటే బాదం పప్పులు ఒక 5 తీసుకోవాలండి. నెక్స్ట్ తులసి ఆకులు ఒక 5 leaves తీసుకోవాలండి. పప్పాయి ఒక కప్ తీసుకోవాలండి. ఈ 3 అంటే బాగా పండిన పప్పాయి. అవునండి. ఇది 3 గ్రైండ్ చేసుకుని రెగ్యులర్ గా అప్లై చేస్తే స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ గ్లోయింగ్ వస్తుంది. బ్లాక్ స్పాట్స్ తగ్గిపోతాయి. రోజ్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలా, మామూలు వాటర్ అన్న? ఇదే సరిపోతుందండి, వాటర్ అవసరం లేదు. వాటర్ సరిపోతుందండి. ఓకే, సో దీని వల్ల నెక్ బ్లాక్ అలాగే డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయంట. చాలా తగ్గిపోతుంది. ట్రై చేశారా? ఓకే, సో ట్రై చేసి సక్సెస్ సాధించారు. సో చూసారు కదండి, మాధురి గారు వాడారంట, మనం కూడా వాడాలి. మరి చాలా మందికి ఏంటంటే బ్యాక్ నెక్ అలాగే డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. దాన్ని తొందరగా తగ్గించాలి అంటే బాదం పప్పు ఒక 5, అలాగే తులసి ఆకులు 5 రెమ్మలు, అలాగే బొప్పాయి ఇవన్నీ కూడా మనం బాగా గ్రైండ్ చేసుకుని వాటర్ లేకుండా సో మనం అప్లై చేసుకుంటూ ఉంటే కనుక వెంటనే తగ్గిపోతాయంట. ఆల్రెడీ దాని రిజల్ట్ చూసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఆవిడ చెప్పారు అనమాట. ఓకే, మనకి ఇది కూడా రెడీ అయిపోయింది కదా. అయితే స్టవ్ ఆన్ చేసుకుని పోపు వేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ వేద్దామా? వేద్దామండి. సరే, మీరు ఎంతమంది సిస్టర్స్? 4 members అండి. 4 అమ్మాయిలు, అబ్బాయిలు లేరండి. మీరేనో? 3rd one అండి. సో మీ తర్వాత చిన్న చెల్లి US లో ఉంటుందండి. ఓకే, సో అందరూ కూడా సెటిల్డ్ అయిపోయారు. అవునండి. ఎక్కడెక్కడ ఉన్నారు మరి మీ అక్క వాళ్ళు? నల్గొండ డిస్ట్రిక్ట్ లో, నేను ఇక్కడ, చెల్లి US లో ఉన్నారు. ఓకే, సో ఎప్పుడెప్పుడు కలుస్తూ ఉంటారు మీ ఫ్యామిలీ అంతా? ఫెస్టివల్ కి కలుస్తారు. వాళ్ళ ఇంటికి వస్తారా, మీరే వెళ్తూ ఉంటారా? ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అందరూ వెళ్తారు. మా అత్తగారు వాళ్ళు కూడా బిగ్ ఫ్యామిలీ అండి. సో 7 members అండి ఇక్కడ. మా హస్బెండ్ వాళ్ళు ఆయన 7 members. అందరూ అబ్బాయిలేనా? 4 members. 4 members, అబ్బాయిలు 3 అమ్మాయిలు. అవునండి. ఓకే, సో ఆడపడుచులు కూడా బాగానే ఉన్నారు. ఆయిల్ హీట్ అయిందండి. పోపు దినుసులు 2 spoons సరిపోతాయి. 2 మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కరివేపాకు, పసుపు అండి, ఇంగువ సరిపోతుంది కదా. సరిపోతుంది. కొంచెం చల్లారక ఇందులో వేస్తే రెడీ అయిపోతుందండి. ఇది కూడా 3 days తర్వాత తింటే బాగుంటుందండి ఎప్పటికంటే. ఓకే అండి, అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఓకే, సో ఇప్పుడు తీసేసుకుందాం ఇందులో. ఓకే, సో రెడీ అయిపోయింది కదా క్యారెట్ నిల్వ పచ్చడి. వ్యూవర్స్ కి చెప్దాం. చూసారు కదండి, క్యారెట్ నిల్వ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. క్యారెట్ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, చింతపండు గుజ్జు, కారం, పసుపు, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, ఇంగువ, కరివేపాకు, పోపు గింజలు, ఎండుమిర్చి, కారం, వెల్లుల్లిపాయలు. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు చింతపండు గుజ్జు, క్యారెట్ ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసి కలుపుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 కప్పు నూనె వేసి అది కాగాక
పోపు గింజలు, ఎండుమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి పోపు వేగాక కలుపుకొని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ నిల్వ పచ్చడి రెడీ.